చేర్చుకోవాలా వద్దా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూపు అధిష్టానంతో చర్చలు చెబుతామన్న సీఎం ఢిల్లీలో అధిష్టానంతో రేవంత్ రెడ్డి మంత్రాలు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై కూడా చర్చట. అయ్యయ్యో, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు. గులాబీ పార్టీకి బై బై చెప్పి కాంగ్రెస్ కండో కప్పుకునేందుకు రాయబారాలు నడుపుతున్నారు. చేరికల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతనే నిర్ణయం ఉంటుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సృష్టించేటువంటి పొత్తు తప్ప వేరే ఏముండదు వాస్తవం కాడ. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్ల చూపంతా కాంగ్రెస్ వైపే ఉన్నది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ సహా పలువురు సీనియర్ లీడర్లు కూడా ఆ పార్టీని వీడారు. ఇంకొంతమంది ఎంపీలు సైతం హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతామని ఆ పార్టీ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డికి రాయబారాలు పంపుతున్నారని సమాచారం అంటూ ఒకరు చూస్తాను. సో మొత్తానికైతే ఆపరేషన్ గులాబీ పెద్ద ఎత్తున నడుస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అని తెలుస్తుంది. 12 మంది కాదు, ఇంకా మిగతా 14 మంది జాయిన్ అయిపోయి ఆ బీఆర్ఎస్ ఎల్పీని కూడా పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం అయితే కనబడుతున్నది తెలుస్తా ఉంది. త్వరలో విలీనమయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. చేర్చుకోవాలా వద్దా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూపు అధిష్టానంతో చర్చలు చెబుతామన్న సీఎం ఢిల్లీలో అధిష్టానంతో రేవంత్ రెడ్డి మంత్రాలు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై కూడా చర్చట. అయ్యయ్యో, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు. గులాబీ పార్టీకి బై బై చెప్పి కాంగ్రెస్ కండో కప్పుకునేందుకు రాయబారాలు నడుపుతున్నారు. చేరికల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతనే నిర్ణయం ఉంటుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సృష్టించేటువంటి పొత్తు తప్ప వేరే ఏముండదు వాస్తవం కాడ. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్ల చూపంతా కాంగ్రెస్ వైపే ఉన్నది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ సహా పలువురు సీనియర్ లీడర్లు కూడా ఆ పార్టీని వీడారు. ఇంకొంతమంది ఎంపీలు సైతం హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతామని ఆ పార్టీ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డికి రాయబారాలు పంపుతున్నారని సమాచారం అంటూ ఒకరు చూస్తాను. సో మొత్తానికైతే ఆపరేషన్ గులాబీ పెద్ద ఎత్తున నడుస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అని తెలుస్తుంది. 12 మంది కాదు, ఇంకా మిగతా 14 మంది జాయిన్ అయిపోయి ఆ బీఆర్ఎస్ ఎల్పీని కూడా పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం అయితే కనబడుతున్నది తెలుస్తా ఉంది. త్వరలో విలీనమయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది.